వంకాయ కూర. ఒక ఊరిలో ఒక లాలాజీ ఉండేవారు. అతనికి తినడం అంటే చాలా ఇష్టం. రోజంతా లాలాజీ తింటూనే ఉండేవాడు. అరే శాంతి, తొందరగా ఏమైనా తినడానికి తే. ఎక్కడున్నావు? నాకు చాలా ఆకలి వేస్తోంది. ఇప్పుడే వస్తున్నా. అబ్బా, ఎంత మంచిగా వండావో నువ్వు. చాలా మజా వచ్చింది తిని. చాలు చాలు, మీరు ఎప్పుడు నన్ను పొగుడుతూనే ఉంటారు. మీకు తినడం అంటే ఇష్టం, మరి నాకు వండడం. ఇప్పుడు త్వరగా చెప్పండి, రాత్రి మీకోసం ఏం చేయను? రాత్రికైతే చపాతీ చెయ్యి. లాలాజీ పని మీద బయటికి వెళ్లారు. దారిలో అతనికి మళ్ళీ ఆకలి వేసింది. అప్పుడే చెట్టు కింద కూర్చున్నాడు. అబ్బా, ఇప్పుడే కదా తిన్నాను. కొంచెం నడిచానో లేదో మళ్ళీ ఆకలి వేస్తోంది. అప్పుడే ఒక గొంతు వినబడింది. అరే, ఇంకా చాలు, వచ్చి భోజనం చేయండి. ఆమె ఒక రైతు భార్య. అతనికి భోజనం తీసుకువచ్చింది. మీరు ఏం వండి తెచ్చారు? చాలా మంచి సువాసన వస్తోంది. ఇలాతే చాలా బాగా ఆకలి వేస్తోంది. అప్పుడే రైతు భార్య లాలాజీని చూసి ఇలా అంది. లాలాజీ, నమస్తే. ఇదిగో తీసుకోండి, మీరు కూడా తినండి. ఇది వంకాయ కూర. వంకాయ? నేను ఎప్పుడూ ఇది తినలేదు. చాలా బాగుంది. ఇది చాలా రుచిగా ఉంది. నువ్వు చెప్పగలవా ఇది ఎక్కడ దొరుకుతుందో? నేను ఇంటికి తీసుకువెళ్తా. అప్పుడు రైతు తన పొలంలోంచి 2 వంకాయలు తెంపి లాలాజీకి ఇచ్చాడు. సాయంత్రం లాలాజీ తన భార్యతో రైతు భార్య చేసిన వంకాయ కూర గురించి పొగుడుతూ చెప్పాడు. సరే సరే, చాలు, ఇంకా ఆపండి. నేను ఇప్పుడే మంచి కూర చేస్తా. లాలాజీ ఎదురు చూస్తూ ఉన్నాడు. మరి శాంతి కూర చేస్తోంది. అబ్బా, ఈ కూర రంగు చాలా బాగుంది. కొంచెం రుచి చూస్తా. అబ్బా, ఎంత బాగుందో. కూర చాలా బాగుంది. ఎప్పుడైతే రుచి చూసిందో తనకి తినాలని అనిపించింది. తాను వెంటనే మొత్తం వంకాయ తినేసింది. అప్పుడు ఆమె భోజనం తీసుకుని లాలాజీ దగ్గరికి వచ్చింది. అరే, ఇదేంటి? ఇక్కడ ఒక్క వంకాయే ఉందేంటి? రెండోది ఏమైంది? అది రుచి చూస్తూ చూస్తూ ఒక వంకాయ కొంచెం కొంచెం నేనే తినేశాను. హా, ఏమన్నావు? వంకాయ తినేసావా? ఇదేంటి ఇలా చేసావు? అసలు నువ్వు మొత్తం వంకాయ ఎలా తిన్నావు? భార్య వెంటనే వంకాయ తీసుకొని తినేసింది. ఇలా మత్తికోడి బంగారు గుడ్డు. రత్న ఎప్పుడూ జిడ్డు చేస్తూ ఉంటుంది, డబ్బులు జమ చేసుకోవడానికి ఒక గల్ల కావాలని. నాన్నగారు, ఇవాళ ఇంటికి వచ్చేటప్పుడు నా కోసం ఒక గల్ల తీసుకురండి. గల్ల ఒక్కటి కూడా లేదు. నా పుట్టినరోజు నాడు నేను దాన్ని పగలగొడతాను. దాని నుంచి చాలా డబ్బులు బయటకొస్తాయి. ఆ చౌరస్తాలో ఒక అతను మట్టి సామాన్లు తయారు చేస్తూ ఉంటాడు. చాలా అందంగా ఉంటాయి. నాన్నగారు, మీరు నా కోసం తెస్తారా? చాలా అల్లరి పిల్లవి అవుతున్నావు. ఈ వయసు నుంచే డబ్బులు దాచటం మొదలు పెడతావా? సరే సరే, సాయంత్రం వచ్చేటప్పుడు నేను నీకు కావలసిన దాన్ని తీసుకుని వస్తానులే. రత్న వాళ్ళ నాన్నగారు బంగారు వ్యాపారి. అతను రోజు సాయంత్రం ఇంటికి వచ్చేటప్పుడు చాలా బంగారాన్ని ఇంటికి తీసుకుని వచ్చేవాడు. ఒకరోజు అతని కస్టమర్ కోసం బంగారు గుడ్లని తయారు చేసి పెడతాడు. ఈ గుడ్లను నేను ఇంటికి తీసుకుని వెళ్తాను. నేను వీటిని దుకాణంలో వదిలిపెట్టడం మంచిది కాదు. ఈ మధ్య దొంగతనాలు బాగా జరుగుతున్నాయి. సేటు ఆ గుడ్లని తీసుకుని ఇంటికి వెళ్తూ ఉంటాడు. అప్పుడే సేటుకు గుర్తు వస్తుంది, రత్న తన కోసం ఒక గల్లాన్ని తీసుకుని రమ్మని చెప్పిందని. ఓహో, నాకిప్పుడు గుర్తొచ్చింది. నేను రత్న కోసం ఏదో ఒకటి తీసుకెళ్తాను. సేటు రత్న కోసం ఒక మట్టి కోడిని తీసుకుంటాడు. అందులో డబ్బులు వేసుకోవడానికి ఒక చిన్న రంధ్రం కూడా ఉంటుంది. సేటు ఆ మట్టి కోళ్లని చూసి ఏదో ఒక వంక పెడుతూ ఉంటాడు. అరే, ఇందులో ఏది బాగోలేదు. దీని ముక్కు పొడవుగా ఉంది. దీని రంగు అసలే బాలేదు. దీనికేమో కళ్ళు లేవు. ఇది బాగుంది. అతను ఒక మంచి కోడిని వెతుకుతూ ఉండగా హఠాత్తుగా అతని సంచిలో నుండి ఒక బంగారు గుడ్డు జారి ఆ కోడిలో పడిపోతుంది. సేటుకి ఆ విషయం తెలియనే లేదు. అతను డబ్బులిచ్చి ఆ మట్టి కోడిని తీసుకుని ఇంటికి వెళ్తూ ఉంటాడు. అరే, నా కోసం నాన్నగారు గల్లాన్ని తీసుకుని వచ్చారు. ఎంత అందంగా ఉంది. రత్న గల్లాన్ని చూసి చాలా ఆనందపడుతుంది. సేటు ఆ గుడ్లను తీసి లెక్క పెడుతూ ఉంటే ఒక గుడ్డు తగ్గిపోతుంది.
అయ్యో భగవంతుడా, నేను కస్టమర్కి ఏం సమాధానం చెప్పాలి? నా గుడ్డు ఎక్కడికి పోయింది? సేటు ఇల్లు మొత్తం వెతుకుతాడు. అప్పుడే సేటుకి గుర్తొస్తుంది అతను ఇంటికి తిరిగి వచ్చేటప్పుడు ఒక గల్లా కొన్నాడు అని. అతను వెంటనే వెళ్ళి రత్న గల్లాని చూస్తాడు. రత్న తల్లి, ఒకసారి నీ గల్లా నాకివ్వు. తొందరలో గల్లా కింద పడుతుంది, ఇంకా పగిలిపోతుంది. దానివల్ల రత్న గట్టిగా ఏడుస్తూ ఉంటుంది. నాన్నగారు నా గల్లాన్ని పగలగొట్టారు. అరరే, ఏడవకు తల్లి. సేటు చాలా ఆనందపడతాడు, ఎందుకంటే ఆ గల్లాలో నుండి అతని బంగారు గుడ్డు దొరికింది. నువ్వు ఏడవకు తల్లి. ఇవాళ ఇది పగలకపోయినట్లయితే నా గుండె పగిలిపోయేది. సరే, ఇవాళ నీకు 1 కాదు 2 గల్లాలు కొనిస్తాను. సరేనా? పదా. తల్లి పదా. రత్న వాళ్ళ నాన్నతో కలిసి ఆ గల్లా అమ్మే బండి దగ్గరికి వెళ్లి 2 గల్లాలు కొనుక్కుంటుంది. ఇంకా వాళ్ళ నాన్నతో ఇలా అంటుంది, ఈ గల్లా కూడా బంగారు గుడ్డునిస్తుందా నాన్నగారు? రత్న మాటలు విని తన తల్లిదండ్రులు గట్టిగా నవ్వుకుంటూ ఉంటారు. ఆవు యొక్క మట్టి ఇల్లు. గోకుల్ గోపాల్పురంలో తన అమ్మా నాన్నలతో కలిసి ఉండేవాడు. అతని నాన్నగారు తన అమ్మా నాన్నలకి పనిలో బాగా సాయం చేసేవాడు. అంతా బాగానే నడిచేది. కుటుంబం అంతా ఆనందంగా జీవించేవారు. కానీ ఒకరోజు వస్తుండగా గోకుల్ నాన్నగారికి పెద్ద యాక్సిడెంట్ అవుతుంది. అలా ఆ యాక్సిడెంట్లో అతను మరణిస్తారు. గోకుల్ ఇంకా తన అమ్మ ఏడుస్తూ చాలా బాధపడతారు. తన అమ్మని ఏడుస్తూ ఉండడం చూసి గోకుల్ ఇలా అంటాడు, అమ్మా అమ్మా, నువ్వు ఎందుకు అలా ఏడుస్తున్నావు? ఏమి చెయ్యను బాబు, ఇప్పుడు మన గతి ఏంటి? మీ నాన్నగారు చనిపోయారు. ఇప్పుడు మనల్ని ఎవరు పోషిస్తారు బాబు? అమ్మా, నువ్వు ఏడవడం బాపు, అంతా బాగవుతుంది. నేను చూసుకుంటాను. నేను పట్టణం వెళ్ళి చెప్పండి, ఏంటి ఇలా వచ్చారు? కమలా, మీ ఆయన నా దగ్గర అప్పు తీసుకున్నాడు. ఇప్పుడు అతను లేడు కదా, అందుకే అప్పు తీర్చడం కోసం నేను మీ భూమి మొత్తం, ఆస్తులు ఇంకా ఆవుల మీద కబ్జా చేస్తున్నాను. ఇంకా మీరు ఇక్కడ ఉండలేరు. నేను వీటిని అమ్మి నా అప్పు మొత్తం జమ చేసుకుంటాను. లేదు లేదు సేట్ గారు, మీరు అలా ఎలా అనగలుగుతున్నారు? మేము ఎక్కడికి వెళ్తాము? అంత అప్ప లేదు లేదు, అలా జరగదు సేట్ గారు. అమ్మ ఇంకా గోకుల్ ఇద్దరు ప్రాధేయపడతారు. కానీ సేట్ గారు మాట వినడు. అతను వాళ్ళ ఆవులు, భూమి ఇంకా ఆస్తి కబ్జా చేస్తాడు. అలా వాళ్ళని అక్కడి నుంచి తరిమేస్తాడు. ఇద్దరు అమ్మా కొడుకులు ఒక చిన్న గుడిసెలో ఉంటూ ఉంటారు. అలా చుట్టుపక్కల గ్రామాల్లో కష్టపడి శ్రమించేవారు. ఒకరోజు ఎప్పుడైతే గోకుల్ పని చేసుకుని తిరిగి వస్తుండగా అప్పుడు అతనికి ఒక చిన్న ఆవు కనిపించింది. అది వర్షంలో తడుస్తూ ఉంది. గోకుల్కి దానిని చూసి చాలా జాలి కలిగింది. అతను దానిని తనతో పాటు ఇంటికి తీసుకువెళ్తాడు. గోకుల్ ఆవు కోసం ఒక చిన్న మట్టితో చేసిన గుడిసెని కూడా కడతాడు. చాలా రోజులు ఆగకుండా వర్షం కురుస్తూ ఉంటుంది. కానీ గోకుల్ ఆవుకి బాగా సేవ చేస్తాడు. అలా దానిని ఆ మట్టి గుడిసెలో ఉంచి దాని ప్రాణాలు కాపాడతాడు. ఎప్పుడైతే వర్షం ఆగుతుందో అమ్మ ఇంకా గోకుల్ కంగారు పడతారు. ఆవు యొక్క మట్టి గుడిసె ఉండే దగ్గర ఒక చాలా పెద్ద బంగారు మహల్ ఉంది. వాళ్ళిద్దరూ ఆశ్చర్యపోయి అక్కడికి వస్తారు. అప్పుడు ఆవు వాళ్లతో ఇలా అంది, గోకుల్, నేను ఒక కామధేనువుని. నువ్వు నన్ను చాలా బాగా చూసుకున్నావు. ఈ మట్టి గుడిసెని ఒక బంగారు ఇల్లుగా మారుస్తున్నాను. ఈ ఇంట్లో పడి ఉన్న బంగారం నీకు చాలా పనికొస్తుంది. అలా అంటూనే ఆవు అక్కడి నుంచి మాయమైపోతుంది. మహల్లో ఎక్కడ చూసినా బంగారమే ఉంది. వాళ్ళు ఇద్దరూ కొంచెం బంగారం అమ్మి చాలా ఎక్కువ ఆవులు కొంటారు. మళ్ళీ వాళ్ళు పాల వ్యాపారం మొదలు పెడతారు. చాలా ఆనందంగా జీవించారు. మాయా మట్టికారు ఇల్లు. కృష్ణానగర్ అనే ఒక ఊరిలో పాశ్వాన్ అని చాలా పెద్ద బంగారు వ్యాపారి ఉండేవాడు. అతనికి ఒక దుకాణం కూడా ఉంది. పాశ్వాన్ ఒక దయలేనివాడు. కానీ పాశ్వాన్
స్వామీజీలని బాగా నమ్మేవాడు. అతను ప్రతి ఒక్క స్వామీజీని తన చెయ్యి ఇంకా జన్మకుండలని చూపించి తన జాతకం అడిగేవాడు. అదే ఊరిలో నివసించే సుందర్ తన భార్య రూపతో కలిసి ఉండేవాడు. అతను చాలా పేదవాడు, కానీ చాలా మంచివాడు. ఒకరోజు అతను తన భార్యతో అన్నాడు, రూపా, నువ్వు ఎక్కడ ఉన్నావు? రేపు నీ పుట్టినరోజు కదా. పద, ఈరోజు వెళ్ళి పాశ్వాన్ యొక్క బంగారు కొట్టులో బంగారు చైన్ ఒకటి కొందాము. అలా అనుకుని సుందర్ ఇంకా రూప పాశ్వాన్ యొక్క దుకాణంకి వచ్చారు. అక్కడ రకరకాలైన మోడల్స్ ఉన్నాయి. వాటిని చూసి సుందర్ ఇలా అన్నాడు, సేట్ గారు, రేపు నా భార్య యొక్క పుట్టినరోజు. నేను కొన్ని నెలలుగా డబ్బులు దాచి ఉంచాను. మీ దగ్గర 10,000 రూపాయలకి బంగారు చైన్ ఏమైనా ఉంటే చూపించండి. ఏంటి 10,000 రూపాయలకి చైనా? తెలీదు ఎక్కడి నుంచి వచ్చేస్తారో. నీలాంటి వాళ్ళని అసలు లోపలికే రానివ్వకూడదు. ఓయ్ సేల్స్ గర్ల్, వీళ్ళకి ఏమైనా ఒక చవక చైన్ చూపించి వీళ్ళని తొందరగా ఇక్కడి నుంచి పంపించేయండి. కొంతసేపటికి సేల్స్ గర్ల్ గట్టిగా అరిచింది, సేట్ గారు, ఇక్కడ ఒక పెద్ద చైన్ కనిపించకుండా మాయమైపోయింది. తొందరగా వీళ్ళని తనిఖీ చేయండి. ఒరే అందరూ కలిసి ఆ ఇద్దరు భార్యాభర్తల్ని ఆపండి. బయటికి వెళ్ళనివ్వకండి. అయ్యా సుందర్ గారు ఇంకా రూపా గారు, మర్యాదగా మా చైన్ తిరిగి ఇచ్చేయండి, లేదంటే విషయం పోలీసుల వరకు వెళ్తుంది. సేట్ గారు, మేము పేదవాళ్లమే, కానీ దొంగలం కాదు. మా ఇంకా రూపని వదిలేస్తారు. వాళ్ళు ఇద్దరు ఇంటికి వచ్చాక ఇద్దరు షాపులో జరిగిన అవమానం గురించి ఆలోచిస్తూ ఉండిపోయారు. బాధపడ్డారు కూడా. అప్పుడు సుందర్ అన్నాడు, నువ్వు బాధపడకు రూపా, నేను ఈ అవమానం యొక్క పగ ఖచ్చితంగా తీర్చుకుంటాను. సేట్కి గుణపాఠం చెప్పే తీరతా. మేము మీ గురించి చాలా బాగా విన్నాము. అందుకే మీకు ఒక మాయా మినీ మట్టి కారుని ఇవ్వడానికి ఇక్కడికి వచ్చాము. మీరు గాని దానిలో ఒక్క రాత్రి మొత్తం నీ బంగారం అంతా డబ్బులు మొత్తం పెట్టావంటే అప్పుడు నీ ధనం 4 వింతలవుతుంది. ఆలోచించుకోండి. అబ్బా, ఇది మాయా మినీ మట్టి కారు ఇల్లు స్వామీజీ. నేను సరిగ్గా అలాగే చేస్తాను. ధన్యవాదాలు. బాగా ఆలోచించి సేట్ తన డబ్బులు మొత్తం ఇంకా బంగారం కూడా తీసుకుని ఆ మినీ మట్టి కారు ఇల్లులో అప్పుడు తన బంగారం డబ్బులు అన్నీ అక్కడ ఉండవు. అది చూసి కళ్ళు తిరిగి కింద పడిపోతాడు. అలా సుందర్ సేట్ గారికి గుణపాఠం చెప్పాడు. ఇంకా పగ కూడా తీర్చుకున్నాడు. వెదురు చెక్కలతో అడవిలో ఇల్లు. సోన్పూర్లో మాధవ్ అనే ఒక వ్యాపారి ఉండేవాడు. అతనికి చాలా నగరాల్లో హోటళ్ళు, రిసార్ట్లు ఉన్నాయి. కానీ అతను చాలా పొగరుతో గర్వంగా ఉండేవాడు. ఒకరోజు డిస్కవరీ ఛానల్ చూస్తుంటే అతనికి ఒక ఐడియా వచ్చింది. అతను వెంటనే తన మేనేజర్ కేశవ్ని పిలిచాడు. అప్పుడు ఇలా అన్నాడు, అరే కేశవ్, ఇలారా చూడు, నాకు ఇప్పుడే ఒక మంచి ఐడియా వచ్చింది. ఎలాంటి ఐడియా సార్? చూడు, మనకి చాలా నగరాల్లో హోటళ్ళు, రిసార్ట్లు ఉన్నాయి. కానీ నాకు ఒక అడవి మధ్యలో ఒక పెద్ద రిసార్ట్ కట్టాలని ఉంది. అక్కడికి అందరినీ అడవిలో సఫారీకి తీసుకువెళ్ళొచ్చు. అబ్బా సూపర్ సార్, మీ ఐడియా అయితే చాలా బాగుంది. కానీ దాని మీద ఇంకా మనం కొంచెం రీసెర్చ్ చేస్తే బాగుంటుంది. ఎందుకంటే అడవి జంతువుల గురించి మనకి కొంచెం తెలుస్తుంది కదా. ఇంకా అక్కడ సురక్షితమైన ఇల్లు కట్టడం గురించి కూడా. అయితే సరే సార్, మేము రేపటి నుంచి రీసెర్చ్ మొదలు పెడతాము. మీరు చెప్పండి అసలు ఏమి చెయ్యాలో. అరే చేసేదేముంది, ఎవడో ఒకటి పట్టుకుని వాణ్ణి అడవిలో ఒంటరిగా వదిలేయండి.
మనకి తెలుస్తుంది కదా వాడు అసలు అడవిలో ఎలా కాపాడుకుంటాడో అని. సరే సార్, నేను రేపే ఎవరో ఒకరిని చూస్తాను. కేశవ్ ఎప్పుడైతే ఆఫీస్ నుంచి ఇంటికి వెళ్ళడానికి బయలుదేరతాడో అప్పుడే అతనికి ఒకడు వీధిలో అడుక్కుంటూ ఉండగా కనిపించాడు. అతనిని చూసి కేశవ్ మదిలో ఒక ఐడియా వచ్చింది. అరే ఇలా చూడు, నీ పేరేంటి? అయ్యా, నా పేరు రాము అండి. అయ్యా, చాలా ఆకలిగా ఉందండి. చాలా రోజుల నుంచి ఏమీ తినలేదు, నీళ్లు కూడా తాగలేదు. హాహా, సరే సరే, కంగారు పడుకు, రా, నాతో రా నువ్వు. కేశవ్ అతన్ని తీసుకుని ఒక హోటల్కి వెళ్ళాడు. అడుక్కునేవాడికి చాలా బాగా భోజనం తినిపించాడు. అప్పుడు కేశవ్ అతనితో ఇంక నువ్వు అడుక్కోవాల్సిన అవసరం ఉండదని చెప్పాడు. అతనికి ఒక ఉద్యోగం ఇస్తున్నానని చెప్పాడు. కేశవ్ అతనిని తీసుకుని దట్టమైన అడవుల్లోకి వచ్చేశాడు. అరే అయ్యా, ఇక్కడ ఏమి పని చెయ్యాలి? అరే ఏమీ లేదు, ఈ స్థలాన్ని మా సేట్ గారు కొన్నారు. ఇక్కడ కొంచెం శుభ్రపరిచే పని చెయ్యాలి. ఇంకా నేను నిన్ను తీసుకువెళ్ళడానికి సాయంత్రం వస్తూ ఉంటాను. అలా కేశవ్ చాలా తెలివిగా రాముని ఆ అడవిలో వదిలేసి వెళ్ళిపోతాడు. రాము అక్కడ కూర్చుని ఎదురు చూస్తూ ఉంటాడు. రాత్రి అవుతూనే రకరకాలైన అడవి జంతువుల యొక్క అరుపులు వినిపిస్తూ ఉంటాయి. రాము జంతువుల అరుపులు విని భయపడతాడు. అరే అరే, నేను ఎక్కడ ఇరుక్కున్నానరా బాబు! ఓ భగవంతుడా, ఇప్పుడు నేను ఏం చెయ్యను? నేను ఆ పెద్ద చెట్టు ఎక్కి కూర్చుంటా, అక్కడికి జంతువులు రాలేవు కదా. రాము పక్కనే ఉన్న ఒక చెట్టు మీదకి ఎక్కి కూర్చుంటాడు. రాత్రి అవ్వగానే అక్కడ చాలా అడవి జంతువులు తిరుగుతూ ఉంటాయి, సింహం, నక్క లాంటివి. కాని రాము చెట్టు ఎక్కి కూర్చుంటాడు కాబట్టి అతని ప్రాణాలు దక్కించుకుంటాడు. మరుసటి రోజు ఉదయం రాము అడవి చుట్టుపక్కల చూస్తాడు. అతను కొంచెం వెదురుని సేకరించి చెట్టుపై ఒక ఇల్లుని కడతాడు. అతను పక్కనే ఉన్న నది నుంచి నీళ్లు తెచ్చుకుని అడవిలో పండే పళ్ళు ఫలాలు తిని తన ప్రాణాలు కాపాడుకుంటూ ఉంటాడు. అలాగే చాలా రోజులు గడుస్తాయి. ఒకరోజు ఒక వేటగాడు వేటకి ఆ అడవిలోకి వస్తాడు. అతను ఆ చెట్టుపై ఉన్న వెదురు చెక్క ఇల్లుని చూసి కంగారు పడతాడు. ఎప్పుడైతే వేటగాడు ఆ చెట్టు దగ్గరికి వస్తాడో అక్కడ రాముని కలుస్తాడు. రాము అతనికి మొత్తం విషయమంతా చెప్తాడు. రాము మాటలు విని వేటగాడికి ఒక ఐడియా వస్తుంది. అలా రాము సహాయంతో వెదురుతో ఇంకా చాలా ఇళ్లు కడతారు. అప్పుడు అందర్నీ అడవిలో సఫారీకి తిప్పడానికి తీసుకువస్తాడు. అలా వేటగాడు ఇంకా రాముల వ్యాపారం బాగా నడుస్తుంది. మరి రాము యొక్క వెదురు చెక్క ఇల్లు ఇప్పుడు వెదురు హోటల్లా మారిపోయాయి. అందరూ అక్కడికి తిరగడానికి వచ్చేవారు. ఎత్తైన వెదురు చెక్క ఇళ్లల్లో ఉండి అడవి యొక్క అందాన్ని పొందేవారు. మరి అలా రాము యొక్క ఒక ఐడియా అతని జీవితాన్నే మార్చేస్తుంది. అందుకే అంటారు, మనం కష్టకాలంలో ఓర్పుతో వ్యవహరించాలి అని. 2 తెలివైన బంగారు మేకలు. రాధా దగ్గర 2 బంగారు మేకలు ఉండేవి. కానీ అవి అసలు బంగారంవి కాదు. అయినా రాధ వాటిని తీసుకుని ఊరు ఊరు తిరిగేది. వాటి మీద బంగారు రంగు వేసేది. పైగా అందరికీ చెప్పేది అవి మామూలు మేకలు కావు అని, అవి చాలా ప్రత్యేకమైన మాయా మేకలు అని చెప్పేది. వాటిని ఏ వరం అడిగినా కూడా అవి నిజమవుతాయని చెప్పేది. అలా ఆమె చాలా ఆనందంగా తన జీవితం సాగించేది. ఈ 2 మేకల కారణంగా నా జీవితం స్వర్గంలా ఉంది. ఇదిగో వింటున్నారా? ఈరోజు నేను మన పక్క ఊరికి వెళ్తున్నాను. చూస్తాను అక్కడ నాకు ఎంతమంది మూర్ఖులు కలుస్తారో, ఈరోజు ఎంత డబ్బులు సంపాదిస్తారని చూస్తాను. సరే అయితే నేను వెళ్తున్నాను. రాధ తన 2 మేకల్ని తీసుకుని పక్కనే ఉన్న ఊరికి వెళ్తుంది. దారిలో ఆమెకి చాలా నీరసంగా అనిపించింది. ఆమె తన భోజనం ఇంకా నీళ్లు తీసుకుని తింటూ ఉంటుంది. మేకల్ని పక్కనే ఉన్న చెట్టు దగ్గర కట్టేస్తుంది. అప్పుడు మేకలు వాటిలో అవి మాట్లాడుకుంటాయి. ఇప్పుడు రాధా అమ్మగారు భోజనం చేస్తున్నారు. అవునక్క, ఈమె మన జీవితం నాశనం చేసేసింది. మన తోలు పాడైపోతుంది. అసలు తెలీదు ఎలాంటి రంగు వేస్తుందో మనకి. చూడు, మనం కూడా అంత వెర్రి మేకలమేమి కాదు గంగా. పద, మనం ఈరోజు ఇక్కడి నుంచి పారిపోదాము. కానీ ఇదెలా వీలవుతుంది? ఆమె ఇక్కడ భోజనం చేస్తుంది. మరి ఇంకొంతసేపులో ఆమె భోజనం అయిపోతుంది. 2 మేకలు చాలా తెలివైనవి. కానీ వాటి తెలివితేటలు రాధా ముందు ఎందుకు పనికిరావు. ఒకరోజు 2 మేకలు నిర్ణయించుకున్నాయి, ఈరోజు ఏమైనా సరే ఈ ఇంట్లో నుంచి పారిపోవాలి మనం. అప్పుడే ఒక ఆమె రాధా దగ్గరికి వచ్చింది. రాధా, కొన్ని రోజుల కోసం నీ మేకలు మా ఇంటికి పంపగలవా? అవునా? అలా ఎందుకు?
నాకు తెలుసు నీ 2 మేకలు చాలా మహిమ కలిగినవని. నువ్వు ఎంత అడిగితే అంత ఇస్తాను. కానీ ఒకటి ఇది చెప్పు, మా ఇంట్లో ఎప్పుడూ గొడవలు అవుతూనే ఉంటాయి. వీటి మీద ఆ భగవంతుడు ఆశీర్వాదం ఉందని నాకు నమ్మకం ఉంది. వీటిని గనక మా ఇంట్లో ఒక 2 రోజులు కట్టి ఉంచానంటే మా ఇంట్లో కూడా ఆనందాలు తిరిగి వచ్చేస్తాయి. కానీ ఈ పనికైతే చాలా డబ్బులు అవుతాయి వదినా. హా, అవి ఇవ్వడానికి నేను తయారే. ఇదిగో నువ్వు నా బంగారు హారం కూడా ఉంచుకో. 2 మేకలు ఈ అవకాశాన్ని పూర్తిగా ఉపయోగించుకోవాలని అనుకుంటాయి. ఎప్పుడైతే ఆమె ఆ 2 మేకల్ని తీసుకుని వాళ్ళ ఇంటికి వెళ్తుందో రాధ చాలా ఆనందిస్తుంది. దారిలో ఆ 2 మేకలు ఆమెతో ఇలా అన్నాయి. ఇదిగో విను. హా, ఏంటి, మీరు నిజంగానే మాట్లాడగలరా? ఏదో చెప్పాలని అనుకుంటున్నారు, చెప్పండి. మేకల మాటలు ఆమెకి అర్థమైతే కాలేదు. కానీ ఆమె చేతిలోంచి వాటి తాడు వదిలేస్తుంది. గంగా ఇంకా జమున తెలివిగా ఆ అవకాశాన్ని ఉపయోగించుకుంటాయి. అలా వెంటనే మాయమైపోతాయి. అరే, 2 మేకలు ఎక్కడికి పోయాయి? ఇప్పుడు నేను రాధకి ఏం జవాబు ఇవ్వాలి? ఆమె ఇక్కడ అక్కడ చూస్తుంది, 2 మేకల్ని వెతుకుతుంది. అప్పుడే ఆమె ఒక చెరువు దగ్గర చూస్తుంది. అక్కడ 2 మేకలు స్నానం చేస్తూ ఉంటాయి. కానీ వాటి మీద బంగారం రంగు ఏమీ లేదు. అరే, ఇవి ఆ 2 మేకల్లాగానే ఉన్నాయి, కానీ ఇవి బంగారు రంగులో లేవు. నేను వేరే చోటుకు వెళ్ళి వెతకాలి. ఆమె ఆ 2 మేకల్ని వదిలేసి వేరే చోటుకు వెళ్తుంది. మరి ఆ 2 మేకలు వాటి రంగుని వదిలించుకుని మామూలు మేకల్లాగా మారిపోతాయి. అలా వాటి జీవితం హాయిగా జీవిస్తూ ఉంటాయి.